గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పార్టీ నువ్వు ఫ్యాన్ స్విచ్, లైట్ స్విచ్, మోటార్ స్విచ్ అంటూ నీ ఇష్టం వచ్చినట్టు స్విచ్లు వేస్తున్నావు. బీడీ సిగరెట్లు నువ్వే కాల్ చేసి మా అబ్బాయి మీద నెట్టేస్తావా? వెంటనే నీళ్ళు ఖాళీ చేయి. లీకేజీలు లేవని పేపర్లో రాసి సంతకం చేసి ఇవ్వండి, ఖాళీ చేస్తాను. నేను రాసి ఇవ్వాలా? ఏయ్, బీడీలు కాల్చాడంటున్నావే, బీడీలు కాల్చడానికి ఇదేమైనా విలేజా? ఏంటి బీడీలు అంటే విలేజ్లోనే కాలుస్తారా? విలేజ్ అంటే ఏంటి? అంత నిత్యం అయిపోయిందా? కాల్చాలని డిసైడ్ అయిన వాడు ఎక్కడైనా కాలుస్తాడు, ఎలాగైనా కాలుస్తాడు. సిటీలో కాల్చకుండా బయట అయినా బీడి పేకలు ఉన్నాయా? లేదా నువ్వు అపార్ట్మెంట్ వెనకాల కూర్చొని కాల్చి పర్చేసి వెళ్ళావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావు? తెలుసులేవోయ్. బాత్రూంలో నీళ్ళు అయితే రావు కాలం పోయాక వస్తాను. నువ్వు కాలనీ ప్రెసిడెంట్వి. నీళ్ళు అయిపోతే ప్లంబర్ రావాలి, రిపేర్ అవ్వాలి, నీళ్ళు రప్పించాలి. అందుకు రావు కాలం పోయే కాలం కాదు ముఖ్యం, సర్వీస్ ముఖ్యం. పులకింత అలర్జీలో చెక్క తలుపులు కూడా లేని ఒక రూమ్ లో దోమలు కొట్టుకుంటూ ఉండేవాడివి నన్నే ఎదిరించి మాట్లాడతావా? పులకింత అలర్జీలో కరెంటు పోయిన పొద్దున్నే సూర్య నమస్కారంతో రోజు మొదలయ్యే నాకైనా సరే, కోళ్ల ఫామ్ దగ్గర అపార్ట్మెంట్ కట్టుకున్న కంపులో బ్రతుకుతున్న నువ్వైనా సరే, ఇద్దరం తూర్పు తిరిగైనా దండం పెడుతున్నాం. అందరూ దోమలు బెట్టని దిండి కిందో చేతి కిందో పెట్టుకుంటే నేను షర్టు లోపల పెట్టుకుని పడుకుంటున్నాడ్రా. నీకు వాటర్ ఫెసిలిటీ ఉంది, రోజుకి 2 సార్లు స్నానం చేస్తావు. నాకు వాటర్ ఫెసిలిటీ లేదు, రోజుకు ఒక్కసారే. అంతే నీకు నాకు ఉన్న తేడా. ఏయ్, నేను తలుచుకుంటే నిన్ను ఖాళీ చేయిస్తావా? కంప్లైంట్ చేస్తావా? చేసుకో. 500 ఉంటే బస్ స్టాండ్ దగ్గర లాడ్జీలో ఉంటా, 5,000 ఉంటే సూపర్ డీలక్స్ లో ఉంటా, 25,000 ఉంటే నోవాట్లో ఉంటా. ఎవరి దగ్గర చేయి చాచి 5 పైసలు అడగాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు చేతులు కట్టుకుని నించోవలసిన అవసరం లేదు. బయటకు పోరా. డామిట్, ఇది నా అపార్ట్మెంట్ లో ఉన్న 1 ఆఫ్ ద పోర్షన్. ఏయ్, ఇది నీ అపార్ట్మెంట్ లో ఉన్న 1 ఆఫ్ ద పోర్షన్. ఇది అపార్ట్మెంట్ లో నాకున్న 1 అండ్ ఓన్లీ పోర్షన్. ఎవడు అనవసరంగా నా దండం మీద బట్టలు ఆరేసినా సరే పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటా.